జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలను అనుసంధానించే జోజిలా టన్నెల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జోజిలా టన్నెల్ను రేపు ప్రారంభించనున్నారు. దాదాపు 13 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న సింగిల్ ట్యూబ్ ద్విముఖ రహదారి సొరంగంగా గుర్తింపు పొందింది. సోన్మార్గ్ సమీపంలోని బాల్తాల్ పశ్చిమ పోర్టల్ నుంచి ద్రాస్, కార్గిల్ ప్రాంతంలోని మీనామార్గ్ తూర్పు పోర్టల్ వరకు విస్తరించిన ఈ ప్రాజెక్టు భారీ మంచు, హిమపాతాలు, తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా సంవత్సరంలో సగం కాలం మూసి ఉంచే జోజిలా పాస్కు శాశ్వత పరిష్కారం చూపనుంది. సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో నిర్మితమైన ఈ టన్నెల్ భారతదేశ పర్వత ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అత్యంత కీలకమైన ఇంజనీరింగ్ విజయాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తరపున హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్మించింది. ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీనగర్, లద్దాఖ్ మధ్య 365 రోజుల పాటు నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.